అందరికీ నమస్కారం. ఇప్పుడు మనతో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకునేదానికి శ్రీకాంత్ గారు వచ్చినారు. ఇది వాళ్ళకి డాక్టర్ ప్రణీత శ్రీకాంత్ గారికి ఇది సెకండ్ డెలివరీ అన్నమాట. ఇంతకుముందు ఇద్దరు కూడా మనతో వాళ్ళ ఫస్ట్ డెలివరీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు శ్రీకాంత్ గారు తన ఎక్స్‌పీరియన్స్ సెకండ్ ప్రెగ్నెన్సీ డెలివరీ గురించి మనతో షేర్ చేసుకుంటున్నారు. ఇది కూడా ఒక ల్యాండ్ మార్క్ వీడియో అవుతుంది. ఎందుకంటే ఒక హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే ఆమె ఒక్కొక్కసారి మనకి ప్రెగ్నెన్సీలో తెలుసు ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళు కూడా కొన్నిసార్లు అంతే టెన్షన్ పడిపోతారు. డాక్టర్ డిక్ రీడ్ చెప్పినట్టు ఇది మళ్ళీ ఆయన ఒక సెంటెన్స్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఆయన ఏం చెప్తారంటే ప్రెగ్నెన్సీలో తల్లి ఎంత మానసిక ఒత్తిడికి లోనైనా కూడా సింపథెటిక్ ఎడ్యుకేషన్, వాళ్ళకి అండర్స్టాండింగ్, ఆ తల్లిని బాగా అర్థం చేసుకొని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మానసిక సపోర్ట్ చేస్తే పెద్ద సైకో అనాలిసిస్, పెద్ద ట్రీట్మెంట్ అవసరం లేదు అని ఆయన చెప్తారు. దగ్గర అటువంటి సంఘటనలే ఇప్పుడు వాళ్ళ ప్రెగ్నెన్సీలో డెలివరీలో జరిగింది. దాంట్లో వాళ్ళ హస్బెండ్ సపోర్ట్, శ్రీకాంత్ గారి సపోర్ట్ ఎంతో ఉంది. అది వాళ్ళ మాటల నుంచే మనం చేస్తాం. అప్పుడు ప్రెగ్నెన్సీ ఎంత సక్సెస్ఫుల్గా, డెలివరీ ఎంత ఈజీగా, ఎంత సేఫ్గా జరిగింది అనేది ఆయన చెప్పినప్పుడే ఎవరైనా కూడా నమ్మగలుగుతాం. మేము చెప్పినప్పుడు వీఆర్ ఓన్లీ స్పెక్టేటర్స్. అప్పుడు ఎట్లా ఉంటుంది, కానీ ఫస్ట్ హ్యాండ్ ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు మనం మనసు పెట్టి వింటాము. అప్పుడు ఆయన ఒక ఫీలింగ్ మనకి ఈజీగా అందుతుంది. మన డౌట్స్, భయాలు అవి అన్నీ పోయి మనం ఈజీగా ఆ కాన్ఫిడెంట్ ఫీలింగ్ని అందుకోగలుగుతాం. ఇప్పుడు శ్రీకాంత్ గారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. Good morning. So myself, my name is Srikanth. I am from Hyderabad. So my wife Pranita, she is a doctor, dentist, and she is working at Hyderabad. And myself, I working as a VFX supervisor. I work for several Telugu movies also, and channels like Nickelodeon work for several 3D movies. So నేను మెయిన్గా మేడం దగ్గరికి నా ఫస్ట్ డెలివరీకి మా ప్రణీత ఫస్ట్ డెలివరీకి సో రావటం జరిగింది. ఇట్స్ హ్యాపెండ్ అట్ 2019లో మేడంని ఫస్ట్ కలవటం జరిగింది. దానికన్నా ముందల సో మేము మ్యారేజ్ అయింది 2015లో. తర్వాత మేము కొన్ని డేస్ వెయిట్ చేద్దామంతో, సో తను MDS BDS కంప్లీట్ చేద్దామని వెయిట్ చేసినప్పుడు సో వీఆర్ నాట్ ఎట్ ప్లాన్ ఫర్ ద చైల్డ్. సో తర్వాత ప్లాన్ చేసుకున్న టైంలో మాకు కొద్దిగా డిలే అని అనిపించినప్పుడు ఫస్ట్ మేడంని కన్సల్ట్ అయ్యాం. ఐ థింక్ ఇట్ ఈస్ అరౌండ్ అట్ 2018 ఎండింగ్ అనుకుంటాను. మేడంని కన్సల్ట్ అయినప్పుడు ఫస్ట్ టైం సో మేడం కలిసినప్పుడే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది నేను ఇక్కడ హాస్పిటల్లో ఫీల్ అయ్యాను. అది ఐ వాంట్ టు షేర్ ఇట్ బ్యాక్. సో చాలా అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ నెల్లూరుకి వచ్చి హైదరాబాద్ కల్చర్కి అలవాటు పడి నెల్లూరుకి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కొద్దిగా ఆలోచించాను. ఎందుకంటే ఐ హ్యావ్ బీన్ టు కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ చూశాను కాబట్టి సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మేడం దగ్గరికి ఫస్ట్ ఎప్పుడైతే వచ్చానో ఫస్ట్ టైం ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఎవ్రీథింగ్, సో మేడం ఇచ్చిన కౌన్సిలింగ్కి సో వీ బోత్ హ్యావ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ కౌన్సిలింగ్. అండ్ లేటర్ ఆఫ్టర్ సమ్ డేస్ సో మేడం ఏదైతే చెప్పారో పాజిటివ్గా ఏదైతే అలవాటు చేసుకోమన్నారో ఎవ్రీథింగ్ గైడెన్స్ ఇచ్చారో దాని ప్రకారం తను కూడా వెళ్ళటం జరిగింది. ఆఫ్టర్ సమ్ సూన్ డేస్ 2018 ఎండింగ్లోనే తను కన్సీవ్ అయింది. సో ఆఫ్టర్ దట్ టైం సో తను ఇక్కడే నెల్లూరులో ఉండటం జరిగింది. బీన్ వర్కింగ్ ఎట్ హైదరాబాద్ అట్ ది సేమ్ టైం. సో తను కన్సీవ్ అయిన తర్వాత ఇమీడియట్గా మేడంని కన్సల్ట్ అవ్వటం జరిగింది. సో రెగ్యులర్గా కలవటం. సో తర్వాత మేడం చెప్పినట్టు ప్రతి మంత్ మేము స్కానింగ్స్కి ఎవ్రీథింగ్ మేడం కౌన్సిలింగ్ కానీ ఫస్ట్ మెయిన్ మేడం కేరింగ్ ఎవ్రీథింగ్, అసలు డెడికేటెడ్ టు సర్వీస్ మ్యామ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్స్ట్రాడినరీ అది. సో అది ఎవ్రీథింగ్ మేము మేడం దగ్గర ఫీల్ అయ్యాం. చాలా నమ్మకం వచ్చేసింది నాకు అసలుకి. సో నేను అసలుకి ఇంకా వెనక్కి చూడలేదు అసలుకి. సో దాని తర్వాత మేడంని
మీట్ అయ్యి రెగ్యులర్గా జరగటం, స్కానింగ్స్ అంతా చాలా హ్యాపీగా జరిగింది ఆ జర్నీ. టాక్ టు బేబీ మెయిన్ మ్యామ్ ఇచ్చిన ఫస్ట్ మాకు గిఫ్ట్ ఏంటంటే టాక్ టు బేబీ. వాట్ ఎవర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మేము టాక్ టు బేబీ ఏదైతే చేసామో రెగ్యులర్గా చేసేవాళ్ళం. సో చాలా చాలా కనెక్టివ్గా ఉండేవాళ్ళం మేము బేబీతో. ఎప్పుడు రెగ్యులర్గా మేడం చెప్పినట్టు గైడెన్స్, అప్పుడు కూడా వీడియోస్ చూస్తూ మేడం చేసిన వీడియోస్ అట్లా చేస్తున్న టైంలో బేబీ కూడా మేము తర్వాత రెస్పాండ్ అవ్వటం స్టార్ట్ అయింది టాక్ టు బేబీ అప్పుడు. సో మేము అది నమ్మలేదు ఫస్ట్, అది వండర్ అనిపించింది, కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ప్రతిసారి రెస్పాండ్ అవ్వటం అది చూసి. సో తర్వాత సక్సెస్ఫుల్గా 2019 at the time of June, so she have delivered with the beautiful baby boy. హెల్దీగా ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. వాట్ ఎవర్ వీ హ్యావ్ ట్రీటెడ్ ఇన్ ది వెన్ హీఈస్ ఇన్ హోమ్, ఆ టాక్ టు బేబీ చేసింది ఎలా ఉన్నాడో, సో ఎంత రెస్పాండ్ అయ్యాడో బయటకు వచ్చిన తర్వాత సేమ్ అదే యాక్టివ్గా. అంటే మేము ఏదైతే ఆ టైంలో సాంగ్స్ కానీ మంచి మ్యూజిక్ కానీ ఎలా రెస్పాండ్ అయ్యాడో బయటకు వచ్చిన తర్వాత రెగ్యులర్గా దాన్ని వినంగానే సో ఆ ఫీలింగ్ కానీ ఏడ్చే టైంకి కామ్ అయిపోవటం ఇలాంటివి చేసేవాడు. మేము అసలు నమ్మలేదు, మాకు అసలుకి ఇది రియలేనా, ఇది నిజంగా చాలా బాగా వర్కౌట్ అయిందని మేము చాలా మంచిగా ఫీల్ అయ్యాం ఆ టైంలో. సో తర్వాత మధ్యలో మేడం కూడా వచ్చి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు మ్యామ్. ఆ టైంలో మ్యామ్ కూడా కలవటం జరిగింది సార్ని, భాస్కర్ సార్ గైడెన్స్తో. సార్ రెగ్యులర్గా మాకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు, నాకు పర్సనల్గా యాజ్ అ ఫాదర్గా. బుక్స్కి ఏదైతే సార్ సజెస్ట్ చేశారో ఏమేమి చదవాలి, ఎలా ఉండాలి, మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్ అన్నీ కూడా మాకు నేర్పించారు. సేమ్ మేము బేబీకి అదే నేర్పించుకుంటూ వచ్చాము. హీఈస్ ఇంటూ 6 years కంప్లీట్ అయింది. సో వెరీ యాక్టివ్. సో ఏదైతే మేము ట్రైన్ చేసామో అలాగే ఉన్నాడు. సో ఇప్పుడు కూడా సెకండ్ మా వైఫ్ ఇప్పుడు షీ వాజ్ జస్ట్ డెలివర్డ్ ఎస్టర్డే విత్ అ బ్యూటిఫుల్ బేబీ గర్ల్, వెరీ హెల్దీ. సో మేడం ఎలా ఫస్ట్ నుంచి ఎలా ట్రీట్ చేస్తారో ఫస్ట్ టైం అలాగే మేము ట్రైన్ చేసుకుంటూ వచ్చాము. సో కానీ ఈ టైంలో సెకండ్ టైం డెలివరీలో కొన్ని డేస్ అన్ఎక్స్పెక్ట్ మేము హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో కొన్ని మంత్స్ మేము హైదరాబాద్లోనే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. వెరీ ఫేమస్ కార్పొరేట్ హాస్పిటల్, వెరీ గుడ్ డాక్టర్. సో కానీ మేము అక్కడ మిస్ అయింది ఏంటంటే, నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయింది, అక్కడ చూసింది, అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏంటంటే, సో వాట్ ఎవర్ డాక్టర్ ట్రీట్మెంట్, మదర్ టచ్, ఇట్స్ నాట్ డాక్టర్ కాదు, మదర్, మోర్ దాన్ మదర్. సో అక్కడ ఏదైతే మిస్ అయింది ఇక్కడ మేము అది తీసుకున్నాం. అది ఫస్ట్ డెలివరీలో మాకు డిఫరెన్స్ ఉంది. సో తను మదర్ అండ్ ఫాదర్ కూడా నెల్లూరులోనే ఉంటారు ఇప్పటికీ. సో మేమిద్దరం అనుకొని మేమేమనుకున్నామంటే, డెలివరీ మేము ఏదైతే సెకండ్ బేబీకి చేద్దాం అనుకుంటున్నామో ఇట్ షుడ్ హ్యాపెన్ దట్ మ్యామ్ ఆండల్ మేడం దగ్గరే మేము ఆ జర్నీ కంప్లీట్ చేయాలని ఫస్ట్ నుంచి అనుకున్నాము. సో మేడంని మాట్లాడి, మేడం మధ్యలో మేము మాట్లాడి, మేడం పాజిటివ్గా మేము ఆలోచించాం. సో ఇన్ని డేస్ మేము హైదరాబాద్లో ఉన్నాము, మేడం యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మేము అనుకున్నాం అనమాట ఫస్ట్. కానీ మ్యామ్ ఫస్ట్ కాల్లోనే ఎలా రెస్పాండ్ అయ్యారంటే, డోంట్ వరీ, ఇమీడియట్గా మ్యామ్ డైరెక్ట్గా స్పెషల్ అటెన్షన్ తీసుకొని మీ ఎలా ఉంది ఫస్ట్ చెప్పండి, మీరు ఇప్పుడు ఏమంత ఓకే రైట్, ఒకసారి మీ జరిగిన రిపోర్ట్స్ అన్నీ నాకు ఫార్వర్డ్ చేయండి, ఎవ్రీథింగ్ నాకు ఫార్వర్డ్ చేయండి, ఏం ఆలోచించదు, మీరు అక్కడి నుంచి ఎలా రావాలనేది కూడా ఎవ్రీథింగ్ మ్యామ్ గైడ్ చేశారు. సేఫ్గా ఉంటారు, ఏం ఆలోచించద్దు, ఎవ్రీథింగ్ వీడియోస్ చూడండి, టాక్ టు బేబీ చేస్తున్నారా ఇవన్నీ మమ్మల్ని అడిగారు, ఎలా ఉన్నారు అనేది అంతా అడిగారు. సో మేడంతో టచ్లో ఉన్నాము రెగ్యులర్గా. ఇక్కడున్న స్టాఫ్, నర్సెస్ కానీ ఇంకా మ్యామ్ కానీ కౌన్సిలర్స్ కానీ చాలా స్పెషల్ అటెన్షన్ తీసుకున్నారు. రెగ్యులర్గా కాల్ టచ్లో ఉన్నాం మేము అక్కడి నుంచి. అండ్ వెన్ షీ ఈజ్ అబౌట్ టు కంప్లీట్ at 8th month వి బీన్ ట్రావెల్ టు నెల్లూరు. బికాస్ ఎందుకు ఇన్ని మంత్స్ డిలే చేశామంటే, మీకు చెప్పినట్టు షీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ డెంటిస్ట్ అండ్ షీ ఈజ్ హెడ్ ఆఫ్ ది ఆపరేషన్ ఫర్ వన్ బ్రాంచ్. సో తనకి లీవ్స్ అనేది పోస్ట్ డెలివరీకి ఎక్కువ ప్లాన్ చేసుకుందాము అని అంటే, నేను మేడం అబ్జర్వేషన్లో ఎన్ని రోజులు ఎక్కువ ఉంటే అంత హ్యాపీగా ఉంటుందని నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. సో ఎట్ లాస్ట్ వీ హ్యావ్ బీన్ ఆఫ్టర్ 8th month, at 9th month మేము మేడం దగ్గరికి నెల్లూరు రావటం జరిగింది. కానీ 9th monthలో తనకి సో యాజ్ ఎ వర్కింగ్ కొద్దిగా తన ఛాలెంజింగ్స్కి తను థింక్ చేసిన దానికి కొద్దిగా కాన్ఫిడెంట్ లెవెల్స్, అంటే
కెన్ ఐ గో ఫర్ నార్మల్ డెలివరీ, విల్ ఇట్ హ్యాపెన్ స్మూత్లీ అని ఆలోచన స్టార్ట్ అయింది తనకి. సో అంటే మేడం దగ్గర ఇన్ని రోజులు నేను లేను కదా, సరే రెగ్యులర్ అప్పుడప్పుడు మేము కుదిరినప్పుడల్లా మేము మేడం వీడియోస్ చూడటం, టాక్ టు బేబీ అయితే నేనైతే రెగ్యులర్ చేశాను యాజ్ అ ఫాదర్గా. సో మదర్ ఒకళ్ళే చేయాలని లేదు, ఫాదర్ కూడా చాలా రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. నేను టాక్ టు బేబీ చేశాను ఆ టైంలో రెగ్యులర్గా. నేను ఏదైతే చేయాలనుకున్నానో ఫస్ట్ బేబీకి చేశానో అదే చేసుకుంటూ వచ్చాను. సో తనకి చిన్న డౌట్ ఏంటంటే, నార్మల్ డెలివరీకి నేను సపోర్ట్ ఇవ్వగలుగుతాను ఇప్పుడు, మెంటల్లీగా నేను స్ట్రాంగ్గా, అంటే నార్మల్ డెలివరీకి నేను లేను, ఎందుకంటే యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్ ఎట్ సో షీ ఈజ్ టేకింగ్ ద ఎమర్జెన్సీ కేసెస్, సో ట్రామా కేసెస్ వల్ల ఎప్పుడంటే అప్పుడు వెళ్ళేది. సో షీ ఈజ్ నాట్ ఎట్ కొద్దిగా తను కొద్దిగా కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ చేసేసింది అనమాట. సో తర్వాత నేను లేదు మ్యామ్ని ఒక్కసారి నువ్వు మాట్లాడు అని ఎప్పుడైతే నేను 8th మంత్లో మేడంతో మాట్లాడిన తర్వాత కొద్దిగా పాజిటివ్ అనేది స్టార్ట్ అయింది. అంటే నేను నార్మల్ డెలివరీకి వెళ్తాను, మేడం చెప్పినట్టే, నేను ఇంతకుముందు చేసినట్టే మేడం చెప్పినట్టే వెళ్తాను, నేను అలాగే చేసుకుంటాను అనేది దానిలో స్టార్ట్ అయింది. సో కానీ క్లోజ్ కాల్ వచ్చిన తర్వాత 9th మంత్ వచ్చిన తర్వాత నాకు చిన్న మనసులో అంటే నార్మల్ అవుతుందా, సో అయినా కాదు మేడం దగ్గరికి వెళ్తే నాకు అది తెలుసు ఎలా ఉంటుందో ట్రీట్మెంట్ అనేది నాకు తెలుసు. ఫస్ట్ మనం నెల్లూరు వెళ్దాం సో అని చెప్పి తను మెటర్నిటీ లీవ్ తీసుకోవటం స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మేడంని ఎప్పుడెప్పుడు కలుద్దాం అని మేము ఫస్ట్ మేడంని చూడాలి, ఎప్పుడెప్పుడు కలుద్దాం అని చెప్పి, ఎందుకంటే షీఈ్ మోర్ దెన్ మదర్, నేను చెప్తున్నాను కదా. సో ఆ రిలేషన్ ఉంది నాకు ఈ హాస్పిటల్తో ఫస్ట్ నుంచి. సో ఇక్కడికి ఎక్కడికైనా వచ్చినా కానీ నాకు ఆ నర్సెస్ని కానీ డాక్టర్ కానీ సార్ని కానీ చూస్తే అసలు ఆ అట్మాస్ఫియర్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో సొంత ఫ్యామిలీ మా ఇల్లు లాగా అనుకుంటాను, అంత బాగా ట్రీట్ చేశారు నన్ను ఇక్కడ ఇంతకుముందు. సో మేడంని నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ మేడంని ఎప్పుడైతే మీట్ అయ్యానో మేడం చూసి పాజిటివ్, ఎప్పుడైతే మా వైఫ్లో కొద్దిగా ఆలోచన అనేది నెగిటివ్గా అనుకుందో, అంటే అవ్వదు నాకు ఇక్కడ నేను పాసిబిలిటీ హైదరాబాద్లో ఉన్నాను కదా ఇన్ని రోజులు అవుతుందా లేదా అని అనుకున్న టైంలో ఇక్కడ మేడం కలిసిన తర్వాత మేడం ఇచ్చిన ఫస్ట్ కౌన్సిలింగ్లో సో షీఈస్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. సో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది దాని దగ్గర స్టార్ట్ అయిపోయింది. సో నాకు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. నాకు అప్పుడప్పుడు లో అవుతున్నా కానీ ఎప్పుడు నేను మా వైఫ్ దగ్గర ఎప్పుడు బయట పెట్టలేదు. కానీ మేడంని చూసి మేడం ఇచ్చిన కౌన్సిలింగ్ తీసుకొని మా వైఫ్ రెస్పాండ్ అయిన ఫీలింగ్ చూసిన తర్వాత ఐ గాట్ కాన్ఫిడెన్స్. సో తర్వాత 9th మంత్ నుంచి మేడం చెప్పినట్టు రెగ్యులర్గా క్లోజ్ కాల్లో మేడం చెప్పినప్పుడల్లా మేము ఇక్కడికి రమ్మని చెప్పాను. మేడం చెప్పినప్పుడల్లా ఇంకా కౌన్సిలర్స్ ఏదైతే డైట్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చాలా హెల్ప్ఫుల్గా అయింది, మెడిటేషన్ కానీ ఎవ్రీథింగ్. ఈ మంత్లో ఎంత షార్ట్ పీరియడ్ అయినా తనకి చాలా వర్కౌట్ అయింది 1 మంత్లోనే, నేను చెప్తున్నాను కదా. సో ఈ 1 మంత్లో ఫస్ట్ తన మైండ్ స్పేస్ని ఫ్రీ చేసుకుంది, ఎందుకంటే వర్క్ టెన్షన్లోంచి బయటకు వచ్చింది. మ్యామ్ చెప్పిన స్పేస్లోకి తను ఎంటర్ అయింది. సో అప్పటి నుంచి తన ఫీలింగ్స్ కానీ తను పాజిటివ్ ఏదైతే యాటిట్యూడ్ కానీ పెరగడం స్టార్ట్ అయింది విత్ ఇన్ 1.5 month. సో అలాగే లాస్ట్ పీరియడ్కి, సో ఇట్స్ వాస్ డే బిఫోర్ ఎస్టర్డే ఎట్ ద 14th October మేము ఇక్కడ మ్యామ్ జాయిన్ అవ్వమని చెప్పారు. సో ఎవ్రీథింగ్ స్కాన్ అంతా చాలా బాగుంది, బేబీ ఫుల్గా మంచి గ్రో అయింది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ షీ ఈజ్ రెడీ ఫర్ ద డెలివరీ. అండ్ ఈ క్లోజ్ కాల్లో నాకు ఇక్కడ కొద్దిగా ఫేస్ అయిన ఛాలెంజింగ్స్ ఏంటంటే, మ్యామ్ నాకు ఎప్పుడు సపోర్ట్లో ఉన్నారు, మ్యామ్ సార్ ఎప్పుడు సపోర్ట్లో ఉన్నారు, కానీ మా వైఫ్ కొద్దిగా సో తనకి భయం అనేది ఉంది తనకి. సో ఎవ్రీ టైం అంటే తన ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా పెయిన్ ఏమన్నా వచ్చినా కానీ కొద్దిగా ఏమన్నా అనిపించినా కానీ ఇమీడియట్గా హాస్పిటల్కి ఏ టైం అంటే ఆ టైం రష్ అయ్యాం మేము. ఎట్ 11 ఐ థింక్ అరౌండ్ ఎట్ ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో ఉన్నాను, 8 ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఎట్ 11:30 PM నేను మా వైఫ్ వాళ్ళ బ్రదర్ కాల్ చేసి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది, పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పి తీసుకొచ్చారు ఇక్కడికి. నేను ఇమీడియట్గా అక్కడ స్టార్ట్ అయ్యాను.
సో ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యామ్ అట్ 12 o'clock ఐ థింక్ సో అరౌండ్ మ్యామ్ స్పెషల్గా వచ్చి మ్యామ్ తనే చూసి ఎవ్రీథింగ్ తనకి ఫస్ట్ ఏదైతే మోరల్గా సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారో మేడం వైపు నుంచి అది ఫస్ట్ మేడం ఇచ్చారు. కాన్ఫిడెన్స్ ఫస్ట్ కావాల్సింది. సో దెర్ ఇస్ ఏ లిటిల్ బిట్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మా వైఫ్తో కొద్దిగా ఫేస్ చేశాను నేను. అది మ్యామ్ సపోర్టివ్ వల్ల సో తను ఆ రోజు నెక్స్ట్ రోజు అంతా కూడా మొత్తం చెకప్ అంతా చేసిన తర్వాత ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. ఇట్ వాస్ జస్ట్ ఎ ఫాల్స్ పెయిన్. మేడం గైడెన్స్తో తనకి ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. అంటే థింకింగ్లో థింకింగ్ ఈజ్ ఆల్సో ఇక్కడ మేజర్గా థింకింగ్ ఈజ్ ఆల్సో చాలా ఇంపాక్ట్ అని తనకి అప్పుడు అర్థమైంది. సో ఎందుకంటే అది మిస్ అయింది తను ఈ గ్యాప్లో. మేడం అప్పుడు రెగ్యులర్గా నువ్వేం ఆలోచించద్దు, ఎప్పుడు పెయిన్స్ వచ్చినా నీకు ఏ టైంలో పెయిన్స్ వచ్చినా ఏ టైం వచ్చినా నువ్వు రోజు వచ్చినా ఏం పర్లేదు. సో ఇది నువ్వు ఇంకొకలాగా అనుకోవద్దు. సో ఇది నువ్వు ఈ జర్నీలో నీకు నేను సపోర్ట్ ఉన్నాను, నువ్వు ఏదున్నా నాతో డైరెక్ట్గా మాట్లాడు అని చెప్పి మేడం తనకి సపోర్ట్ ఇచ్చిన దగ్గర నుంచి తనలో కాన్ఫిడెన్స్ అనేది స్టార్ట్ అయింది. సో అట్ 14th of this month మేము ఇక్కడ జాయిన్ అయ్యాము. ఈ టైంలో కొద్దిగా తను కాన్ఫిడెన్స్ లో అయినా కానీ యాజ్ ఎ ఫాదర్గా నేను సపోర్ట్ ఇవ్వటం అనేది జరిగింది. అండ్ మ్యామ్ నేను ఎప్పుడైతే కొద్దిగా లో అయినో, నా వైపు నుంచి లో అయినో, నేను స్పెషల్గా నేను వెళ్ళి భాస్కర్ సార్ దగ్గర మ్యామ్ దగ్గరే వెళ్ళి మాట్లాడటం జరిగింది. సో మ్యామ్ నాకు కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. యాజ్ ఎ ఫాదర్గా నేనేం రెస్పాన్సిబుల్ తీసుకోవాలి ఈ టైంలో అని చెప్పి మ్యామ్ నాకు సజెస్ట్ చేశారు, నన్ను మోటివేట్ చేశారు ముందల. ఎందుకంటే యాజ్ అ ఫాదర్గా నేను ఏం రోల్ చేయాలనేది మ్యామ్ నాకు అది గైడ్ చేశారు. సో యాజ్ యూజువల్గా మేడం చెప్పినట్టు రెగ్యులర్గా అది నేను ఫాలో అయ్యాను ఈ క్లోజ్ కాల్లో. సో సక్సెస్ఫుల్గా మ్యామ్ విత్ లో పెయిన్స్, చాలా తక్కువ పెయిన్స్, ఫస్ట్ డెలివరీ లాగా ఇంకా ఎక్కువ ఉంటాయేమో, దానికన్నా ఎక్కువ ఉంటుందేమో, మనం ఇప్పటివరకు లేము కదా ఇక్కడ అనే టెన్షన్ అనుకుంటూ ఉంది కదా. సో చాలా షార్ట్ పీరియడ్లో వితౌట్ పెయిన్ఫుల్, స్మూత్, నార్మల్, సేఫ్ డెలివరీ బేబీ అండ్ షీ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ హర్ జర్నీ. సో దే బోత్ ఆర్ వెరీ హెల్దీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మ్యామ్. సో అది మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మ్యామ్. భాస్కర్ సార్, వితౌట్ భాస్కర్ సార్ అండ్ మ్యామ్ ఈ జర్నీ కంప్లీట్ చేసేవాళ్ళం కాదు. వేరే చోట అయితే మేము కంప్లీట్ చేసేవాళ్ళం కాదనే అనుకుంటున్నాము. సో నా ఛాలెంజింగ్ నేను కూడా కొన్ని టైమ్స్లో లో అయినా కానీ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు మ్యామ్. మా మదర్ లాగా మా ఫాదర్ లాగా ట్రీట్ చేశారు మా ఇద్దరిని. సో అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. అంటే ఫస్ట్ నేను చూసినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు చాలా ఇదైంది. ఎందుకంటే అంతకుముందు ఎంత రిలాక్స్డ్గా బాగా కాన్ఫిడెంట్గా బాగుండే ప్రణీత చాలా డల్ అయిపోయి ఉండింది. తర్వాత అడిగినప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఆమెకి వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది. జర్నీస్ చేయడం వర్క్, ఆ స్ట్రెస్లో వల్ల ఏమైపోయిందంటే ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువైనప్పుడు మెంటలీ కొంచెం దాని ఎఫెక్ట్ మైండ్ మీద ఉండేది అనేది అర్థమైంది. సో ఆమె కొంచెం రిలాక్స్ చేసి మాట్లాడుతూ అట్లా ఉన్నప్పుడు దీంట్లో ఆమె ఇది పెట్టుకునింది, నేను ఈసారి డెలివరీ చేసుకోగలనా. సో దాన్ని మాట్లాడుతూ ఆ సెషన్స్ ఇచ్చి ఆమెకి ఎక్స్పీరియన్సెస్ చెప్తూ అట్లా వచ్చినప్పుడు డౌట్ వదిలిపెట్టేది. కాకపోతే ఏదైనా ఒక చిన్న పెయిన్ లాగా ఫాల్స్ పెయిన్స్ వచ్చినప్పుడు వెంటనే వచ్చేసేది. నేను చెప్పేసాను, ఏ టైం అయినా రా, ఎన్నిసార్లు అయినా రా, చూసుకుంటాము. తర్వాత అట్లనే వచ్చింది. తర్వాత తనే చెప్పింది. బట్ వన్ వెరీ గుడ్ థింగ్ ఇస్ తన ఏం ఫీల్ అవుతుందో అది క్లియర్గా చెప్పగలిగింది. నేను చిన్న పెయిన్స్ కూడా ఉన్నప్పుడు నేను ఇన్సెక్యూర్ అవుతున్నాను, మీరున్నారు కాబట్టి నేను ధైర్యం ఫీల్ అవుతున్నాను అనేసి. తర్వాత చెప్పింది, నేను ఇంకా ఇంట్లో ఉండను, ఇంట్లో ఉండి పెయిన్స్తో వస్తే నాకు ఆ స్ట్రెస్ కూడా నేను తీసుకోలేకపోతున్నాను అంటే చాలా క్లియర్గా చెప్పింది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎగ్జామ్ పోతే ముందుగానే ఎగ్జామ్ హాల్కి ఆ టైం కొంచెం ముందుగానే అక్కడ పోయి ఉండి అప్పుడు కూర్చొని ఎగ్జామ్ రాస్తే ప్రశాంతంగా ఉంటుంది. అదే హడావిడిగా పరిగెత్తి లాస్ట్ మినిట్లో పరిగెత్తుకొని పోయి కూర్చుంటే అట్లా రాసినట్టు ఉంటుంది. నేను పెయిన్స్తో వస్తే నాకు అది వద్దు, ముందుగానే హాస్పిటల్ అడ్మిట్ అయిపోతాను అనేది చెప్పడం జరిగింది.
హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత నేను ఒక మాట చెప్పాను, నేను నొప్పి ఎట్లా తట్టుకోగలుగుతాను అంటే ఈ ఒక్క విషయంలోనే ఆమె అట్లా అయిపోయినారనమాట. అంటే నేను చేసుకోగలుగుతాను. నేను చెప్పాను, ఇప్పుడు కొత్త పద్ధతి వచ్చింది, అది ఎట్లా అంటే ఈ ఫోలీ బల్బ్ ఉంటుంది కెథెటర్, అది మనం ఇన్ఫ్లేట్ చేసి పెడితే అది కొద్దిగా మెకానికల్ డైలటేషన్ చేస్తుంది. అప్పుడు అది కొంచెం ఈజీగా ఓపెన్ అవుతుంది. తర్వాత మనం పెయింట్స్ పెట్టుకుంటే మైల్డ్ పెయింట్స్తోనే, యూజువలీ మనం పద్ధతి ఏంటంటే సర్విక్స్ సాఫ్ట్ చేసేంత వరకు మైల్డ్ పెయింట్స్తోనే వెయిట్ చేస్తాము. అప్పుడు ఎక్సర్సైజెస్ అదంతా చేపిస్తాము. ఒక్కసారి అది సాఫ్ట్ షార్ట్ అయిపోతే అప్పుడు ఈజీగా ఓపెన్ అయిపోతుంది, సో నీకు అంత ఉండదు అని చెప్పినప్పుడు అది బాగా తీసుకునింది. తర్వాత ఇంకోటి కూడా చెప్పింది, నాకు అది చేసుకుంటాను, కానీ అంతకుముందు చెప్పిందంటే నాకు ఏం వద్దు, నేను డైరెక్ట్గా సిజేరియన్కి వెళ్ళిపోతాను, నేను తీసుకోగలుగుతానా లేదా ఈ నొప్పిని అని. నేను కూడా ఫస్ట్ అనుకున్నా, ఓకే నువ్వు ఎట్లా అనిపిస్తుందో అట్లానే పోతాము అని మీ ఫ్యామిలీతో కూడా మాట్లాడతాము అని చెప్పి శ్రీకాంత్ గారితో, ప్రణీత వాళ్ళ ఫాదర్తో మాట్లాడడం అయింది. వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళకేంటంటే ఫస్ట్ టైం అయింది, ఇప్పుడు అన్నీ నార్మల్గా ఉంది కదా, నార్మల్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంది కదా అనేది వాళ్ళ. తన ఏంటంటే నార్మల్ పాసిబిలిటీ ఉంది, కానీ సెల్ఫ్ డౌట్ అనేది బాగా వచ్చేసింది ఈ విషయంలో. అంటే బికాస్ ఆఫ్ బాగా మెంటల్గా ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యి ఓవర్ వర్క్ అప్పటి వరకు. సో నేను చెప్పాను, నీవు చెప్పినట్టు సిజేరియన్కి వెళ్తామ్మా, బట్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఫర్ నార్మల్ డెలివరీ. ఇప్పుడు కొత్త టెక్నిక్ కూడా ఉంది కాబట్టి ట్రై చేస్తాం, నీకు ఎప్పుడు కొద్ది కష్టం అనిపిస్తుందో నువ్వు చెప్పు, ఎనీ టైమ్ వీఆర్ ఓకే ఫర్ సర్జరీ, వీల్ కీప్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ సర్జరీ అని చెప్తే అప్పుడు ఆమె దాన్ని తీసుకోగలిగింది. తీసుకున్న తర్వాత మీరందరూ దాన్ని మాట్లాడుకొని ఒకే డెసిషన్కి రండి అని చెప్తే, ఆమెలో గొప్పతనం ఏంటంటే హోల్ హార్టెడ్గా ఒప్పుకునేది. ఎంత వచ్చి నేను సిజేరియనే కావాలి, నా వల్ల కాదు, ఇదే చాలా ఇంపార్టెంట్, నా వల్ల కాదు అనేది ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేస్తే బాగా వచ్చేది. కానీ లాస్ట్లో నేను వచ్చి జాయిన్ అయిన తర్వాత నేను సిజేరియన్కే వెళ్ళిపోతాను, ప్రాబబ్లీ దట్ ఈజ్ ఓన్లీ ఈజీ ఫర్ మీ అని అన్నప్పుడు, ఓకే నువ్వు ఇది ఆలోచించు, పాసిబిలిటీ ఫర్ నార్మల్ డెలివరీ ఉంది, సెకండ్ టైం కాబట్టి ఇంకా కొంచెం ఈజీగా అవుతుంది, మనం వేరే పద్ధతి కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి నీకు పెద్ద ఇబ్బంది లేకుండా అవుతుంది అంటే, ఆమె అట్లనే దిస్ ఇస్ వాట్ ఐ కాల్, నేను ఎప్పుడు చెప్తుంటాను, మా మీద వదిలేసే నేను చూసుకుంటాను అని చెప్తా. సో ఆమె చెప్పింది, మీరు నాతో పాటు ఉన్నారు అని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను రెడీ ఫర్ నార్మల్ డెలివరీ. 100% ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ సరెండర్. మీరు ఉన్నారు, ఆ సెక్యూర్ ఫీలింగ్ నేను చెప్తుంటాను. రోడ్లో పోతే ఎంత ట్రాఫిక్ భయం అనిపిస్తుంది, పక్కన ఎవరో ఉన్నారంటే మనకి అదే సిచ్యువేషన్ అదే, కానీ మనకు భయం పోతుంది. అట్లా ఆ సెక్యూర్ ఫీలింగ్ ఆమె తీసుకోగలిగింది కాబట్టి ముందు రోజు ఫోలీ కెథెటర్ వేసినాము, నెక్స్ట్ డే మార్నింగ్ అది ఇది ఫోలీ ఎక్స్పెల్ అయిపోయింది. 9 o'clock చూసినప్పుడు కూడా పెద్ద కంట్రాక్షన్ లేదు, మైల్డ్ పెయిన్సే కొంచెం ఓపెన్ అయ్యింది. స్లోగా పెయిన్స్ కొంచెం ఇంక్రీజ్ అయ్యి ఉమినీరు ఏదో వచ్చేసింది, లీక్ అయిపోయింది. ఎప్పుడు అది వచ్చేసిందో కొంచెం పెయిన్ ఫీల్ అయింది, చేస్తే ఆల్మోస్ట్ తనే చెప్పింది, నాకు హెడ్ డిసెంట్ అవుతుంది, నేను తెలుసుకోగలుగుతున్నా, ఫీల్ అవుతున్నాను. చూస్తే ఆల్మోస్ట్ షీ వాజ్ రెడీ ఫర్ డెలివరీ, తీసుకెళ్ళిపోయినాం. అంత ఈజీగా ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే ఆ సర్విక్స్, అది ఈ డెలివరీ టైం అనేది డిపెండ్స్ ప్యూర్లీ ఆన్ సర్విక్స్, అంటే యూట్రస్ ఓపెనింగ్ మీద. ఆమె ఎంత రిలాక్స్ అయిందో అంత బాగా అది ఓపెన్ అయిపోతే ఇంకా మనకి పెద్ద పెయిన్ లేకుండా ఈజీగా డెలివరీ అయిపోయింది. సో ఇది చాలా చూసినాం కాబట్టి, ఆమె మైండ్ సెట్ కూడా చూసినాం కాబట్టి వినే వాళ్ళకి ఇది చాలా ఎంత అప్పుడు వరకు పెద్ద లేదు, విదిన్ అ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్లో అంటే మైల్డ్ పెయిన్స్ వచ్చినా ఆమెకి అంత తెలియలేదు. బట్ లీకింగ్ అయిన తర్వాత ప్రోగ్రెస్ ఫాస్ట్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ వచ్చేసింది, డెలివరీ అయిపోయింది. ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్.
అంటే లాజిక్ చెప్పి లాజిక్ కొంతవరకే హెల్ప్ చేస్తుంది. లాజిక్ దాటి ఇట్ ఈస్ ద బాండింగ్ దే హ్యావ్ విత్ అస్, నాతో పాటు, తర్వాత స్టాఫ్తో పాటు. వాళ్ళ ఒక అట్మాస్ఫియర్లో వాళ్ళు ఇది ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ అనేది బాగా ఫీల్ అయ్యి వాళ్ళు మాతో కలిసిపోయినారు. కాబట్టి ఇది ఇంత ఈజీగా జరిగింది. ఎట్లా హోమ్ డెలివరీ, ఆ కాలంలో ఏం లేకుండా, మెడిసిన్సే లేదు, కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ధైర్యం చెప్పేవాళ్ళు పక్కన ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి తెలుసు అని అంత రిలాక్స్ అయితే ఎంత ఈజీగా అయిందో అంతే ఈజీగా అవ్వగలిగింది. సో దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మామూలుగా డెలివరీ చేయడం వేరే, సెకండ్ డెలివరీ పెద్దది ఏం కాదు. కాకపోతే ఆ సెల్ఫ్ ఆమె స్ట్రాంగ్ చేసుకోగలిగింది అనేది ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ తనకు కూడా లైఫ్ టైంలో. ఎందుకంటే ప్రొఫెషనలీ షీఈ్ వెరీ గుడ్. మిగిలినదంతా ఈ ఒక్క దీంట్లోనే కొంచెం డౌట్, బట్ వెరీ గుడ్ థింగ్ అబౌట్ హర్ ఇస్ షీ వాజ్ ఏబుల్ టు ఐడెంటిఫై ఇట్, ఫీల్ ఇట్, ఎక్స్ప్రెస్. అది ఎక్స్ప్రెస్ చేయడంలో కొంతమందికి రాదు. అండ్ టేక్ హెల్ప్. అది జరిగింది కాబట్టి ఈ రిజల్ట్ మిరాక్యులస్ అనిపిస్తుంది, బట్ దట్ ఈస్ హౌ నేచర్ వర్క్స్. ఎందుకంటే డెలివరీ ఈజ్ ఎ న్యాచురల్ ఫంక్షన్ ఆఫ్ ద బాడీ. మనం మైండ్ ఎప్పుడు రిలాక్స్ అవుతుందో బాడీ అంత బాగా కోఆపరేట్ చేస్తుంది అనేది వన్ మోర్ ఇన్స్టెన్స్లో ఇట్ ప్రూవ్ అయింది. వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఈ దీంట్లో ఏంటంటే శ్రీకాంత్ గారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు పోవద్దు, ఇక్కడే ఉండిపోండి అంటే ఆయన కూడా చెప్పేశారు నేను పోను. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఆమె అంత బాగా సెక్యూర్ ఫీల్ అయిపోతుంది. ఆయన లేనప్పుడు కొంత యాంగ్షియస్గా ఫీల్ అయ్యేది అనమాట. బట్ షీ వాజ్ వెరీ క్లియర్, మా ఆయన ఉంటే నాకేం లేదు, నేను బాగా అంటే ఆ క్లారిటీ అనమాట. సో దట్ ఈస్ హౌ షీ హస్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంకా దేర్ విల్ నాట్ బి, ఇది ఒక్క డెలివరీ ఇంత బాగా అయిపోయినప్పుడు వాళ్ళ ఇట్ విల్ బూస్ట్ హర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లైక్ ఎనీథింగ్. ఇట్స్ అ హ్యాపీ అకేషన్ ఫర్ ద ఫ్యామిలీ. ఎందుకంటే ఈ సక్సెస్ అనేది జాయింట్ వెంచర్ లాగా, ఫ్యామిలీ అండ్ మెడికల్ టీమ్ టుగెదర్ ఇంత ఈజీగా జరుగుతుంది అనేది చాలా వెరీ హ్యాపీ వీఆర్ ఫర్ హర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్ మ్యామ్. ఐ కెన్ సీ ది డిఫరెన్స్ మ్యామ్. నేను ఇప్పుడు ఇన్ని రోజులు ఫస్ట్ నుంచి హైదరాబాద్లో నేను ఇంత మంచి కార్పొరేట్ హాస్పిటల్ ఒకటి అనుకొని బెస్ట్ డాక్టర్ అని సజెస్ట్ చేసి అందరి దగ్గర గైడెన్స్ తీసుకొని నేను స్టార్ట్ చేసాం మ్యామ్. కానీ ఎప్పుడు కూడా నేను మీ దగ్గర ఫస్ట్ టైం ఏదైతే బేబీ ఫస్ట్ మేము తీసుకున్న ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ ఫస్ట్ ఆ కేరింగ్ కానీ మ్యామ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఎవ్రీథింగ్, అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ, మదర్ టచ్ కానీ, మీరు చెప్పే మోరల్స్ కానీ, వాల్యూస్ సార్ చెప్పేది ఎక్కడ చూడలేదు మ్యామ్. నేను హైదరాబాద్లో నేను ఇన్ని చూశాను కానీ ఎక్కడ ఈ హాస్పిటల్స్లో నేనైతే చూడలేదు. సో నేను ఆ డిఫరెన్స్ ఏదైతే కంపల్సరీగా ఫీల్ అవుతున్నాను మ్యామ్. నేను ఐ హైలీ రికమెండ్ అబౌట్ ది హాస్పిటల్, అవర్ హాస్పిటల్ మ్యామ్. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ బ్యాక్ మ్యామ్, నా కొలీగ్స్ నార్త్ ఇండియన్స్ మ్యామ్, సో దే డోంట్ నో టాక్ టు బేబీ. టాక్ టు బేబీ అనేది వాళ్ళకి అసలు ఐడియా ఉండేది కదా మ్యామ్. సో వాళ్ళు మేము ఎప్పుడైనా బ్రేక్లో ఇట్లా షేర్ చేసుకుంటూ ఉంటారు. సో మా వైఫ్ ఇలా ప్రెగ్నెంట్, నేను లాంగ్ లీవ్ పెడదాం అనుకుంటున్నాను, నేను వెళ్దాం అనుకుంటున్నాను గుజరాత్కి అని అన్న టైంలో సో నేను మీ వీడియో సజెస్ట్ చేశాను మ్యామ్. సో మా ఫస్ట్ బేబీ మేము మా బేబీ ఇక్కడ ట్రీట్మెంట్ ఇక్కడ మేము తీసుకున్నాము. టాక్ టు బేబీ మాకు చాలా బాగా హెల్ప్ అవుట్ అయింది. అది చాలా ఇంపాక్ట్ కలిగింది. ఇప్పుడు మా బేబీ అలాగే ట్రైన్డ్ అయ్యాడు, అది బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పి నేను తనకి కొద్దిగా తెలుగు అనేది అర్థం కాదు మ్యామ్, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మ్యామ్, వీడియోస్ చూపిస్తూ మీరు పెట్టిన కొన్ని ఆర్టికల్స్ కూడా చూశాను మ్యామ్. ఆర్టికల్స్ కొద్దిగా అర్థం చేసుకుంటూ కొద్దిగా తెలుగు వచ్చి రాని తెలుగుతో కొద్దిగా అర్థం చేసుకుంటూ నేను గైడ్ చేసిన దాని తర్వాత సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అతను చెప్తున్నాడు, శ్రీకాంత్
మా వైఫ్ నేను ఒక పాటకి, సాంగ్‌కి, ఒక మంచి మ్యూజిక్‌కి ఏదైతే కంటిన్యూగా మేము చెప్తున్నామో దానికి చాలా బాగా రెస్పాండ్ అవుతున్నాడు. బిడ్డ. సో నేను ఏదైతే మదర్ టచ్ ఊమ్‌లో ఉన్నప్పుడు ఎలా టచ్ చేశానో ఆ సెన్స్‌కి నేను పట్టుకుంటే ఏడుపు ఆపటం ఇలాంటియన్నీ చాలా బాగా అనిపించింది శ్రీకాంత్. వీడియోస్ నాకు చాలా హెల్ప్ అవుట్ అయిందని చెప్పారు. ఓకే. సో అదొకటి. అండ్ మై కజిన్ బ్రదర్ హీ ఈజ్ ఇన్ యుఎస్ మ్యామ్. ఓకే. సో తనకు కూడా ఈ వీడియోస్ నేను సజెస్ట్ చేశాను మ్యామ్. సో వాళ్ళ వైఫ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మ్యామ్. సో అది నేను ఇంకా ఇది ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను మ్యామ్. అవును. అది చాలా యూజ్ అవుతుంది. Use అదే అవుతుంది, అండర్స్టాండ్ definitely. చేసుకుంటే చాలా బాగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే నేను 2 times ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి హోల్ హార్టెడ్గా చెప్తున్నాను మ్యామ్. అవును. దీంట్లో ఇంకొక ఇది ఉంది. ఇది టాక్ టు బేబీ అని చెప్పినప్పుడు చాలా మందికి అర్థం కాదు, తీసుకోరు. ఎస్ మ్యామ్. ఇంకోటి మన బేబీలో మనం చూస్తాము అన్నప్పుడు చాలా సార్లు ఏమనుకుంటారు, వాళ్ళ బేబీ కాబట్టి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు అనుకుంటారు, ఎస్ మ్యామ్. ఎస్. మెనీ ఆఫ్ దెమ్. అవును మ్యామ్. బట్ మీరు ఆ చొరవ తీసుకొని ఇంకొకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక గ్రూప్ వచ్చి వెయిట్ చేస్తుంటారు ఇటువంటి ఇన్ఫర్మేషన్ దొరికితే మేము అప్లై చేసేదానికి. ఎస్ మ్యామ్. ఎస్. ఒక 30-40% ఇది ఏమి ఉంటుంది అనేది వెళ్ళిపోతారు. అవును మ్యామ్. బట్ ఓన్లీ మీరు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం, అది చూపించడం వల్ల Yes, ma'am. అది అనేది ఆయన రిసెప్టివ్ గా అయ్యి అది చేశారు కాబట్టి ఓన్లీ దెన్ దే విల్ నో ద Yes, ma'am. సో Result. అది wholehearted So, గా కూడా అవును. యాక్సెప్ట్ చేయాలి ma'am. అవును, అది అవును, compulsory. అవును. అది చేసినప్పుడు అందులో ఇట్లా మేము ఉన్నప్పుడు మా దగ్గర వచ్చిన వాళ్ళకి మనం చెప్పగలుగుతాము. అండ్ వీడియో చూసి చెప్పడం, ఇట్లా మీ బోటి వాళ్ళే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్పినప్పుడే అంటే వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇంకా ప్రాబబ్లీ ఫర్ 10 years దాటితే కొంత ఇంకా బెటర్ అవేర్నెస్ రావచ్చు అవును దీంట్లో. మ్యామ్. అవును మ్యామ్. అండ్ సో అప్పటి వరకు ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. థ్యాంక్ యూ Yes, ma'am. సో మచ్ ఫర్ Thank you, డూయింగ్ ma'am. దట్ Yes, ఎక్స్ట్రా ma'am. Yes, ma'am. My ఎఫర్ట్. pleasure, ma'am. థ్యాంక్ యూ సో మచ్. సో కంగ్రాచులేషన్స్. Thank you, sir. Thank you, sir. రైట్. సో ఓవరాల్గా ఇప్పుడు ఆల్రెడీ 2 pregnancies యువర్ వైఫ్ హ్యాస్ గాన్ త్రూ. Yes, సో yes. దీంట్లో మీరు మొత్తం చూసిన దాంట్లో Yes. బ్రీఫ్గా హస్బెండ్స్ రోల్ ఎలా ఉండాలి అంటే మీరు యూ గాన్ త్రూ కదా Yes. ప్రెగ్నెన్సీ 2 pregnancies-లో Yes. హస్బెండ్ రోల్ ఎలా ఉంటే బాగుంటుంది, అట్లనే వైఫ్ ఏమేం చేస్తే బాగుంటుంది, Yes. తర్వాత డాక్టర్స్ రోల్ ఎలా ఉండాలి. Yes. సార్ ఇది ఫస్ట్ హస్బెండ్గా నేను ఏంటంటే సార్, సో ప్రెగ్నెన్సీ తను క్యారీ చేస్తున్నా, సో మోరల్గా సో తనే సపోర్టివ్గా నేను క్యారీ చేయాలి సార్ యాజ్ అ ఫాదర్ రోల్గా. సో ఎన్నో ఛాలెంజింగ్స్, ఎమోషన్ ఛాలెంజింగ్స్ అనేది చాలా త్రూ అవుట్ జర్నీలో ఎన్నో జరుగుతూ ఉంటాయి సార్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి. సో మ్యాక్సిమం టైంలో ఒక్కొక్క పీరియడ్లో లో అవుతున్నప్పుడు ఒక్కొక్కసారి తనకి అప్లిఫ్టింగ్ చేయటం, ఎవ్రీథింగ్ మోరల్ సపోర్టివ్ అండ్ ఎనీథింగ్ సార్, కేరింగ్, షేరింగ్, ఎవ్రీథింగ్, లవింగ్, ఎవ్రీథింగ్. సో తనకి కుకింగ్లో కానీ తనకి ఏదైనా హెల్ప్ఫుల్గా కేరింగ్, మదర్ అయ్యి ఫాదర్ అయ్యి మనమే చూసుకోవటం ఒక హస్బెండ్ అనే రోల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ సార్. సో తను బేబీని ఎలా 9 months మోస్తుందో ఒక ఫాదర్గా నేనైతే మెంటల్లీగా నేనైతే మోసానని చెప్పచ్చు సార్ అది. సో ఎందుకంటే ఈ త్రూ అవుట్ జర్నీలో ఎన్నిసార్లు ఎన్నో ఛాలెంజింగ్స్ వచ్చాయి సార్. సో నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను చెప్పటం, సో ఇవన్నీ కూడా యాజ్ అ ఫాదర్ రోల్గా చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. సో ఆ కేరింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి సార్. ఎందుకంటే హస్బెండ్ రోల్ ఫస్ట్ వైఫ్, తను ఇప్పుడు నా వైఫ్ నాతో షేర్ చేసుకుంది సార్, నువ్వు పక్కన ఉంటేనే నాకు చాలా హ్యాపీగా సేఫ్గా ఫీల్ అవుతాను, నేను నాకు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే షీఈస్ డాక్టర్, ఈవెన్ దో షీఈస్ మదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ షీఈస్ క్యారింగ్. సో ఈ ప్రెగ్నెంట్లో ఎన్నో ఎమోషనల్ ఛాలెంజింగ్స్లో లో అవుతూ ఉంది సార్ తను. ఫాదర్ రోల్గా నేను ఎప్పుడు కూడా తనకి మనం మోటివేట్ చేస్తూ మనం లో అవ్వకుండా సో యాజ్ ఎ రోల్గా జస్టిస్ చేయటం అనేది నా వైపు నుంచి నేను చేశాను సార్.
అది చాలా ఇంపార్టెంట్ రోల్ అని నేను బిలీవ్ చేస్తాను సార్. సో అది మీ దగ్గర ఫస్ట్ మా వైఫ్ ప్రెగ్నెన్సీ జర్నీలో మీరు చెప్పిన వాల్యూస్ కానీ ఇవన్నీ నేను తీసుకున్నాను సార్. మీరు నాకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చారు, మ్యామ్ ఇద్దరు కలిసి నాకు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు. సో మీరు ఏదైతే నాకు ఎలా మీరు మోటివేట్ చేశారో అవన్నీ కూడా నేను గుర్తుపెట్టుకొని సెకండ్ జర్నీలో గుర్తుపెట్టుకొని చేశాను అదే ఫాదర్గా. అండ్ మ్యామ్ ఇప్పుడు డాక్టర్స్గా మ్యామ్ చేసిన ఎప్పుడైతే నేను ఫాదర్గా నేను కొన్నిసార్లు నాకు చాలా పెయిన్స్ వస్తున్నాయి, నేను ఇమీడియట్గా నేను సి సెక్షన్కి వెళ్దాం అనుకుంటున్నాను, నేను మెంటల్లీగా ఇంకా నేను ముందరికి వెళ్ళలేను, ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ అన్నప్పుడు, సో ఆ టైంలో కూడా నేను లో అయ్యాను సార్. కానీ బయటపడలేదు. మ్యామ్ దగ్గరికి వచ్చాను నేను. మ్యామ్ దగ్గరికి వచ్చినప్పుడు సో నేను ఇంకా మ్యామ్కి చెప్పాను, మ్యామ్ మీరు కొద్దిగా ఇలా ఉంటుంది మైండ్, ఇలా ఆలోచిస్తుంది తను, ఇట్లా అనుకుంటుంది మైండ్లో, సో మీరు హెల్ప్ఫుల్గా కొద్దిగా ఏదైనా హెల్ప్ అవుట్ చేయండి మ్యామ్ అన్నప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టుకొని కౌన్సిలింగ్ చేసినప్పుడు షీ వాస్ చేంజ్ సార్ ఎట్ ద టైం. సో అది మ్యామ్ మాకు మోరల్గా కానీ సో ట్రీట్మెంట్ పరంగా కానీ, ట్రీట్మెంట్ కన్నా ముందర మోరల్గా ఎవ్రీథింగ్ యాజ్ అ మదర్గా ఆ ట్రీట్మెంట్తోనే తను ఛాలెంజింగ్ అనేది ఫీల్ చేసి. మామూలుగా ఈ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ ఈ ట్రస్ట్ నమ్మకం అనేది ఎంత ప్లే చేస్తుంది సార్? దిస్ వన్ విల్ బీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో వితౌట్ ట్రస్ట్ సో ఈ జర్నీ ఫీల్ చేయలేం సార్. సో నేను అదే చెప్పాను కదా సార్, 8 months నేను ఏదైతే హైదరాబాద్లో ముందల ట్రీట్మెంట్ తీసుకున్నామో ఆ ట్రీట్మెంట్కి ఇక్కడ ఆల్రెడీ తీసుకున్న ట్రీట్మెంట్కి నాకు డిఫరెన్స్ అనేది నాకు ఆ వాల్యూ తెలుసు సార్. మనం ఇన్ని రోజుల జర్నీ ఏదైతే చేసామో అది కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వాలి. డాక్టర్ కాదు, ఒక మదర్గా ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సార్. అది మ్యామ్ మాకు ఇచ్చారు. సో ఆ డిఫరెన్స్ అనేది నేను ఫస్ట్ నుంచి డిఫరెన్స్ అనేది తెలుసుకుంటూ ఉన్నాను సార్. సో ఆ వాల్యూ లేనప్పుడు తన ట్రస్ట్ కూడా, తన థింకింగ్ కూడా సో ఒక డీప్గా తీసుకోలేకపోతుంది సార్. అంటే తను ఎమోషనల్ కూడా ఏదైనా ఆలోచించాలన్నా కానీ డాక్టర్ వైపు నుంచి సపోర్ట్ అనేది మాకు రాలేదు సార్ ఆ టైం. సో అది ఆ బాండింగ్ అనేది డాక్టర్ దగ్గర నుంచి ఒక పేషెంట్ పరంగా లేదనుకోండి సార్. సో వీ కాంట్ కంప్లీట్ దట్ జర్నీ సార్, ఫుల్ఫిల్ అవ్వదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ త్రూ అవుట్ అక్కడే కంటిన్యూ చేస్తే మేమైతే నార్మల్ డెలివరీ అయితే ఛాన్సెస్ అనేది కంప్లీట్ జీరో అని నేను టచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ తను మోరల్గా అయితే రెడీగా లేదు. మేబీ ఇక్కడ ఏదైతే తీసుకున్నామో అక్కడైతే అస్సలు జరిగేది కాదు. సో యాజ్ ఏ యూజువల్గా సి సెక్షన్కి వెళ్ళేది అని మేము బిలీవ్ చేస్తున్నాం సార్, ఒకవేళ ఈ బాండింగ్ లేదు. మామూలుగా యూజువల్గా డెలివరీ ప్రాసెస్లో జనరల్గా మనం ఏమనుకుంటామంటే నార్మల్ డెలివరీ కావడం కానీ లేకపోతే సర్జరీ కావడం కానీ డాక్టర్ చేతిలోనే ఉంటుంది. ఎస్, పేషెంట్ చేతిలో ఎంత ఉంటుంది సార్? డాక్టర్ పేషెంట్ ఇద్దరు బాండింగ్ లేకపోతే వి కాంట్ ఫుల్ఫిల్ దిస్ వన్ సార్ ఫస్ట్. ఎందుకంటే సార్ డాక్టర్ పేషెంట్కి అనేది నార్మల్ డెలివరీ గైడెన్స్ లేకుండా నార్మల్ డెలివరీకి ముందరికి వెళ్ళాలంటే పేషెంట్కి అసలుకి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండదు సార్. ప్రాపర్ గైడెన్స్ విత్ ప్రాపర్ డాక్టర్ అది మ్యామ్ ఇచ్చారు ఫస్ట్ మాకు. వి కంప్లీట్లీ ట్రస్టెడ్ సార్. సో మీ వైఫ్ని ఎలా మెంటల్గా ప్రిపేర్ చేశారు? సో మేము ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం సార్, మేము డెలివరీ మాత్రం కంపల్సరీగా ఇక్కడి నుంచే మేము కంప్లీట్ చేద్దామని అనుకున్నాము. సో మేము తర్వాత మా వైఫ్ ఎప్పుడైతే లో అయిందో ఇన్ని మంత్స్ తర్వాత నేను మళ్ళీ వెళ్దాము అక్కడే డెలివరీ అవుతుంది, కానీ నార్మల్ డెలివరీ అయితే అవ్వదు, సిజేరియన్కే వెళ్తానని డిసైడ్ అయిపోయింది సార్ యాక్చువల్గా. ఎందుకంటే లాస్ట్ మంత్లో మేడం నాకు సపోర్ట్ చేసినా నేను సపోర్ట్ చేయాలి, నా మైండ్ సపోర్ట్ రాదేమో అని చెప్పి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ సార్ తనకి. అంటే వర్క్ మీద ప్రెషర్ ఎక్కువ ఉండిపోయి ఇటువైపు ఆలోచించడం తగ్గిపోయింది. టాక్ టు బేబీ కానీ నేను చేయటం తప్ప తను చేయలేదు ఎక్కువ. సో లాస్ట్లో ఇంకా నేను సిజేరియన్కి వెళ్తానేమో అని డౌట్ వచ్చేసింది సార్ తనకి. కానీ నువ్వు ఒక్కసారి
ఇక్కడ కాదు, మ్యామ్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడిన తర్వాత అప్పుడు. సో మ్యామ్ ఎదురుగా మాట్లాడింది వేరు, మేము అక్కడ థింక్ చేసింది వేరు. సో అప్పుడు ఎప్పుడైతే మేము ఇక్కడికి వచ్చి మేడంతో మాట్లాడిన తర్వాత మాత్రం షీ వాస్ చేంజ్ సార్. అప్పటి వరకు మాత్రం తను సిజేరియన్ అనుకుంటుంది. సో దీని మీద అంటే ప్రెగ్నెన్సీ మీద టాక్ టు బేబీ కానీ, సో ఇవి కొద్ది మేడం చెప్పినవి మాత్రం దానికన్నా ముందర తర్వాత అయితే చేసింది సార్. కొద్దిగా అది తన వైపు నుంచి కూడా హెల్ప్ అవుట్ అయింది. తర్వాత ఇప్పుడు మీరు మీ వైఫ్ వర్కింగ్ ఉమెన్, ఎస్ అక్కడ వర్క్ స్ట్రెస్ ఉండేది, ఇంకా ఇల్లు చూసుకోవాల్సిన Yes, sir. స్ట్రెస్ ఉంటుంది. Yes. సో ఆ స్ట్రెస్ని ఎట్లా బెటర్గా హ్యాండిల్ చేసి ఉండొచ్చు? మీ వైఫ్ ఎలా హ్యాండిల్ చేశారు? ఇంకా ఏదైనా బెటర్ ఏదైనా అనిపించేదా? సో బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. అండ్ వర్క్ నెక్స్ట్, ఫ్యామిలీ ఫస్ట్. సో ఎప్పుడు కూడా నేను యాజ్ అ ఫాదర్గా సో తనకి మోరల్గా సపోర్టివ్గా ఉంటున్నాను. తను ఎప్పుడైనా లో అయినప్పుడు నేను మాత్రం అప్లిఫ్టింగ్ చేస్తూ ఉన్నాను. సో నేను కూడా కొన్ని టైమ్స్లో నా వర్క్ టెన్షన్స్లో నేను నా ఛాలెంజింగ్స్కి నా వర్క్కి కొద్దిగా లో అయినప్పుడు ఏదైనా అది అలా కోపం ఎప్పుడైనా చూపించినప్పుడు తన వైపు నుంచి నాకు సపోర్ట్ చేస్తూ అనే జర్నీ అయితే మాత్రం కంప్లీట్ చేశాను సార్. సో ఇద్దరు రోల్ అయితే కంపల్సరీగా ఉండాలి సార్. అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తను కొద్దిగా ఎమోషనల్ ఛాలెంజింగ్స్ వచ్చినప్పుడు మాత్రం ఫాదర్గా, నేను ఒక హస్బెండ్గా, కాబోయే ఫాదర్గా నేను రెస్పాన్సిబిలిటీ అనేది మేజర్గా రోల్ తీసుకోవాల్సి వస్తుంది సార్, దాన్ మదర్ అండ్ ఫాదర్. ఇప్పుడు చాలా మంది వర్కింగ్ ఉమెన్ అండ్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ వర్కింగ్ ఎస్ జనరల్గా చూస్తే. ఎస్ దానికి తోడు న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఎస్ న్యూక్లియర్ ఫ్యామిలీ. ఎవరు ఉండరు. ఎస్ ఓ, మీకు ఎట్లా అనిపించింది? జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేటప్పుడు మదర్ ఇన్ లా లేకపోతే ఎల్డర్స్ టు టేక్ కేర్ అండ్ హెల్ప్ ఫిజికలీ, మెంటలీ, ఎవ్రీథింగ్. మనం చేసినా చేయకపోయినా ఇంట్లో పని జరిగిపోతుంది, ఆ స్ట్రెస్ ఉంటుంది. అవును సార్. కానీ ఇప్పుడు ఎక్కువ మంది పరిస్థితి ఏంటంటే బోత్ ఆర్ ఎంప్లాయిడ్ ఎస్ అండ్ టైమ్ కన్స్ట్రెయింట్స్, తర్వాత ఫిజికలీ మెంటలీ టైర్డ్, ఎస్ ఎస్ మెంటల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, ప్రెగ్నెన్సీ, అండ్ యూ హ్యావ్ టు రన్ ద షో. ఎస్. ఇట్లా సిచ్యువేషన్లో ఎట్లా హ్యాండిల్ చేశారు మీరు? సో ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిలీవ్ చేస్తాను సార్. సో ఫస్ట్లో నేను కూడా ఛాలెంజింగ్స్ అనేది ఫేస్ చేశాను సార్. మేమిద్దరం, నేను కూడా వర్కింగ్ ఎంప్లాయీ, తను కూడా వర్కింగ్. సో ఆల్రెడీ ఒక బేబీ ఉంది అండ్ షీ ఈజ్ ఇంటూ సెకండ్ బేబీ కన్సీవ్ అయింది. సో నాకు ఆలోచన ఉండేది సార్, అంటే మేము ఇది జర్నీని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేది కొద్దిగా నేను కూడా ఆలోచన అనేది నాకు జరిగింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాపర్ బాండింగ్, ఎంత వర్క్ టెన్షన్స్ ఉన్నా ఏమున్నా కానీ దట్స్ అప్ టు వర్క్ సార్. వర్క్ స్పేస్లో వదిలేసే బయటకు రావాలి. సో అది ఫ్యామిలీ వేరు, వర్క్ వేరు. సో ఇంకా తన డాక్టర్గా ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తుంటే దట్ ఈస్ మ్యాండేటరీ. షీ ఈజ్ ఇన్ టు ప్రొఫెషనల్, షీ వాంట్ టు ఫుల్ఫిల్ ఇట్. కానీ సార్ యాజ్ అ ఫ్యామిలీ బాండింగ్ లేకుండా ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అని కానీ ఒక బేబీని గ్రూ చేయాలన్నా కానీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనే బిలీవ్ చేశాను సార్. సో నేను తనకు సపోర్టివ్గా ఉన్నాను, ఎందుకంటే తను వీక్ డేస్లో కూడా సాటర్డేస్ సండేస్ తనకి కంటిన్యూగా వర్కింగ్ ఉండేది. సో నాకైతే సాటర్డే సండేనే హాఫ్ ఉండేది సార్. కావాలని నేను ఒక ఫ్యామిలీ టుగెదర్ వీ వాంట్ టు స్పెండ్ ఏ టైం అని చెప్పి, ఎందుకంటే టాక్ టు బేబీ చేయాలన్నా మేమిద్దరు స్పేస్, అంటే తను ఏదైనా నాకు ఎక్స్ప్రెస్ చేసుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ వాంట్ టు ఫ్రీ హర్ మైండ్. సో అది లేకుండా మేము ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవాలన్నా, ప్లాన్ చేసుకోవాలన్నా ఈ మెకానికల్ లైఫ్లో మాత్రం పాసిబిలిటీ ఉండదు సార్. సో నేను అది ప్లాన్ చేసుకొని తన కోసం నేను మధ్యలో లీవ్స్ తీసుకోవటం, క్యాజువల్ లీవ్స్ అండ్ ఆఫ్స్ పెట్టుకోవటం అలాంటివి చేసి ఫ్యామిలీతో స్పెండ్ చేసి, సో నెక్స్ట్ ఏంటి, సో తన మైండ్ని నేను అర్థం చేసుకొని తర్వాత ఎలా చేద్దాం,
సో అని తను వర్క్లోంచి బయటకు ఆలోచన వచ్చిన తర్వాత ఏంటి అని చిన్నగా నేను తన ప్లాన్ అనేది నేను తీసుకొని, సో తనకి ఎలా ఇష్టంగా ఉందో దాని ప్రకారం ఫ్యామిలీని మౌల్డ్ చేయటం, షేరింగ్ అంటే టుగెదర్ వీ విల్ కుక్ ఎనీథింగ్. సో తనకి హెల్ప్ఫుల్గా ఉండటం. సో అట్లా చేసుకున్న తర్వాత తను కొద్దిగా ఫ్రీ అవ్వటం స్టార్ట్ అయింది. సో ఎక్స్ప్రెస్ చేసుకోవటం స్టార్ట్ అయింది. సో ఏదైనా ఉంటే తనకి ఫ్రీ దొరికిన తర్వాత షీ ఈస్ రెడీ టు షేర్ ఎనీథింగ్. ఆ టైంలో నాకు షేర్ చేయటం ఏదైనా, సో ఇలా చేస్తే బాగుంటుంది, ఇట్లా అనుకుంటే బాగుంటుంది, సో బేబీని మనం ఇక్కడ అనుకుందాము, ఇట్లా వెళ్దాము అని అనుకున్న తర్వాత నేను ప్లాన్ చేసుకుంటున్నాను సార్ ఆ టైంలో. ఓకే, సో ఇట్లా అనుకుంటుంది అని అర్థం చేసుకొని దాని ప్రకారం నేను బ్యాలెన్సింగ్ చేసుకున్నాను సార్. సో టుగెదర్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి సార్, ప్లానింగ్ ప్రకారం చేసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. అండ్ కమింగ్ టు కంబైన్ ఫ్యామిలీ సార్. కంబైన్ ఫ్యామిలీ మేము ఫస్ట్ బేబీ ఉన్నప్పుడు మా మదర్ అండ్ ఫాదర్ కొన్ని రోజులు వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉన్నారు, చాలా అంటే హెల్ప్ఫుల్గా ఉన్నారు, కానీ వాళ్ళ సపోర్టివ్ మాత్రం నేను ఎక్కువ తీసుకోలేదు సార్. సో ఎందుకంటే బేబీ కేర్ ఏదున్నా కానీ నా వైపు నుంచి నేను చేయాల్సిందంతా అంటే ఆఫీస్ అయిపోగానే ఫస్ట్ నేను ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. సో నేనేం చేసేవానంటే బేబీని నేనే కేర్ తీసుకునేవాడిని. మా మదర్ ఫాదర్ వాళ్ళు చూసుకునే టైంలో పాపం వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. నేనే కొద్దిగా కేరింగ్గా నేనే దగ్గర తీసుకోవటం, ఆ బాండింగ్ అనేది మా ఇద్దరి మధ్యలో బాగా పెరిగింది సార్, మా కిడ్కి నాకు. సో తన ఊమ్లో ఉన్నప్పుడు కూడా నేనే టాక్ టు బేబీ బాగా అలవాటు చేశాను. అది బాగా అలాగే ట్రైన్డ్ అయ్యాడు. తర్వాత నేనే వీ విల్ గో టు ద హర్ క్లినిక్ అండ్ మేమందరం కలిసి మీ ఇంటికి రావటం, ఆ టైంలో తనతో స్పెండ్ చేయొచ్చు జర్నీతో అని చెప్పి నేనే ఎదురుగా వెళ్ళి నేనే తను తీసుకొని రావటం, మా బాబు ఇద్దరం వెళ్ళి అట్లా ప్లాన్ చేసుకుంటూ తనతో ఫ్యామిలీతో ఎప్పుడు స్పేస్ దొరికితే అప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్లాన్ చేయడానికి ట్రై చేశాను సార్. సో కంబైన్ ఫ్యామిలీలో కేరింగ్ ఉంటుంది సార్, లవింగ్ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ నుంచి ఉంటుంది. కానీ అది అంటారు కదా సార్, ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన ఫ్యామిలీ కాదు, నువ్వు క్రియేట్ చేసుకున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన దానికన్నా నువ్వు క్రియేట్ చేసే ఫ్యామిలీ వెరీ ఇంపార్టెంట్ అని అంటారు. సో వాట్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్ ఫ్యామిలీ దట్ ఈస్ ఇంపార్టెంట్ దెన్ వాట్ ఎవర్ యూ కేమ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ అన్నట్టు. సో మనం క్రియేట్ చేసుకున్న ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఆ బాండింగ్ అనేది టుగెదర్ చేసుకోవాలి సార్. అది మెడిటేషన్ అటువంటి ఏమైనా చేసేవారు? ఎస్ సార్. తను మెడిటేషన్ ఫస్ట్ ఎప్పుడైతే ఇక్కడ అలవాటు చేసుకుందో అది మాత్రం రెగ్యులర్గా చేసేది సార్. అంటే కొన్ని టైమ్స్లో డిస్కంటిన్యూ చేసింది, తర్వాత మాత్రం మెడిటేషన్ చాలా హెల్ప్ఫుల్గా అయింది సార్. సో ఇక్కడ కూడా మాకి లాస్ట్ 9th monthలో మెడిటేషన్ నేను కూడా క్లాసెస్కి అటెండ్ అయ్యాను సార్. సో నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఆ టైంలో నేను కూడా కొద్దిగా థింకింగ్ ఎక్కువ, అంటే కొద్దిగా నేను కూడా తన ఆలోచనలు నేను బ్యాలెన్సింగ్ చేసుకున్న టైంలో నాకు కూడా ఇది హెల్ప్ఫుల్ అయింది. సో తనకి చెప్తూ ఉన్నాను, ఆ వీడియో కూడా మాకు కాపీ ఇచ్చారు స్టాఫ్, ఆ కాపీ తీసుకొని తను ఖాళీ ఉన్నప్పుడల్లా సో నేను మెడిటేషన్ చేయించి నేను కూడా చేస్తూ టుగెదర్ అట్లా చేశాను సార్. అది కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా తను లాస్ట్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్తో కొద్దిగా పెయిన్ కొద్దిగా రిలీఫ్ వచ్చిందని కూడా చెప్పింది. మెడిటేషన్ కూడా ఇంకా కంటిన్యూ చేయి. ఎస్ సార్. ఎందుకంటే మీ సన్ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అవును సార్. మీ చిల్డ్రన్ మీద కూడా ఉంటుంది. అంటే మీరేం చేస్తున్నారో అది చూసి కాపీ చేస్తారు. అవును సార్. ఎస్. సో ఎందుకంటే ప్రజెంట్ ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి ప్రాబ్లమాటిక్. డిసీజ్ ఆఫ్ ద బాడీ అంటే కూడా డిసీజ్ ఆఫ్ ద మైండ్ ఎక్కువ అయిపోతాయి. సో ఎక్కడ పెట్టినా ఏ సినారియోలో అయినా కానీ స్ట్రెస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో పాతకాలంలో ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు మెంటల్ వర్క్ ఎక్కువ, ఫిజికల్ వర్క్ తక్కువ. సో తర్వాత మీరు టాకింగ్ టు బేబీ ఇన్ ద వూంబ్ అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చేశారు కదా, మీ సన్లో ఏం చూస్తున్నారు? అంటే మీరు అప్పుడు చేసిన దానికి దాని ఎఫెక్ట్స్ కానీ వాట్ ఈస్ దట్ యు ఆర్ ఫైండింగ్ ఫ్రమ్ అదర్ చిల్డ్రన్ అండ్ మీ థాట్స్ అక్కడ ఎట్లా ప్రొజెక్ట్ అయినట్టు మీకు అనిపిస్తున్నాయి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏదైతే మేము భూమిలో ఉన్నప్పుడు మేము ట్రైన్ చేసామయ్యే అంటే, సో
ఒకరికి మోటివేషనల్గా ఉండాలి, నువ్వు ఒక ఒకరికి మోటివేషనల్గా ఉండాలి, అలా ఇంటెలిజెంట్గా మోటివేషనల్గా సో ఉండాలి అని ఏదైతే చెప్పామో సార్, తను ఏదైనా చెప్పిన మాట వినాలి, మదర్ ఫాదర్ చెప్పిన మాట వినాలి. సో పేరెంట్స్కి గౌరవించాలి, ఎలా నువ్వు తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, ఇంకోసారి రిపీట్ చేయకూడదు. తప్పు చేస్తారు అందరూ, తప్పు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఒకవేళ తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని రిపీట్ చేయకుండా ఉండాలమ్మా అని ఏదైతే చెప్పానో సార్, అది ఎగ్జాక్ట్లీగా ఫాలో అవుతున్నాడు సార్. సో తను ఏదైతే ఇప్పుడు టీవీ కానీ ఫోన్ కానీ ఇవన్నీ ఎక్కువ అలవాటు పడుతున్నారు సార్. నేను ఎట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ కొద్దిగా నా పరంగా నేను కొద్దిగా మా అత్తయ్య మా వీళ్ళు కోవిడ్కి ఎఫెక్ట్ అయినప్పుడు కొద్దిగా టైంలో ఫోన్కి కొద్దిగా చూడటం స్టార్ట్ చేశాడు సార్. కానీ మేము భయపడ్డాం ఆ టైంలో. సరే ఇంక కుదరలేదు, మనం ఇట్లా చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఎలా అనుకున్న తర్వాత మేము గ్రాడ్యువల్గా తనకి చెప్తూ ఉన్న కొద్దీ ఇమీడియట్గా అర్థం చేసుకోవటం, దానికి రెస్పాండ్ అవ్వటం, దానికి పాజిటివ్గా అవ్వటం అనేది స్టార్ట్ చేశాడు సార్. సో చాలా సిస్టమేటిక్గా ఉంటున్నాడు సార్. అంటే వద్దు అంటే ఆ పని మళ్ళీ రిపీట్ అయితే చేయడు సార్. అది ఎలా ఊమ్లోంచి ఎలా చెప్పామో అలాగే ఉన్నాడు. సో మేము అలా చూపించే దానికన్నా స్టోరీస్ చెప్పడం అలవాటు చేశాం సార్. తను భూమిలో ఉన్నప్పటి దగ్గర నుంచి మంచి మోరల్ బుక్స్ కానీ స్టోరీస్ కానీ చెప్పడం చేశాము. ఆ స్టోరీస్ చెప్పిన దగ్గర నుంచి అసలుకి తనకి వాళ్ళ స్కూల్లోకి వెళ్ళి వాళ్ళ టీచర్కి పక్కన కూర్చోబెట్టి ఈ చెప్తున్నాడంట అన్ని. సో ఏదైతే మా నాన్న ఈ చెప్పాడు, ఇట్లా ఉంటారు ఇట్లుంటారు అని చెప్పి ఏ చెప్తున్నారో వాళ్ళు ఎదురుగా చెప్పడం స్టార్ట్ చేసాడంట. టీచర్ పక్కన కూర్చొని నువ్వేదైనా స్టోరీ చెప్పంటే అవి చెప్పడం స్టార్ట్ చేసాడంట. సో అది మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది సార్. సో చెప్పిన మాట మాత్రం బాగా వింటాడు సార్, ఇంకా అదే కావాలి మాకు. ఓకే. సో చాలా ఇంటెలిజెంట్ సార్, అంటే బాగా యాక్టివ్గా ఉంటాడు. సో ఇట్లా ట్రైన్ చేస్తాను సార్ చిన్నప్పటి నుంచి, అదే వేలో ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ప్రెగ్నెంట్ మదర్స్ కానీ ప్రెగ్నెన్సీకి పోవాల్సిన వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు కదా పాపులేషన్. వాళ్ళకి మీ మెసేజ్ ఏంటి సార్? ప్రెగ్నెన్సీ ఈ 9 monthsలో మనం ఎలా థింక్ చేస్తున్నామో, మన ఊమ్లో ఉన్న బేబీని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామో త్రూఅవుట్ ఈ 9 monthsలో ఇట్ విల్ ఇంపాక్ట్ త్రూఅవుట్ ది లైఫ్ సార్. బేబీ లైఫే కాదు సార్, తన మదర్ ఫాదర్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది సార్. సో ఈ ప్రాపర్గా 9 monthsలో మదర్ అండ్ ఫాదర్ రోల్, సో థింకింగ్ కానీ హెల్దీగా డైట్ కానీ, సో ఏదైతే మనం ఎవ్రీథింగ్ సార్, మన బేబీని మనతో పాటు మన మైండ్తో పాటు మన బేబీని ట్రైన్ చేసుకుంటున్నామో, మనం థింక్ చేస్తే ఆటోమేటిక్గా బేబీకి కూడా అదే థింకింగ్ అనేది ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే 9 months కదా సార్, త్రూఅవుట్ ఇప్పుడు అలవాటు చేసుకున్నాం అంటే సార్ ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అయ్యి అది కంటిన్యూ అవుతుంది సార్. సో అదే మేము మెడిటేషన్ ఫస్ట్ జర్నీలో ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేసాం సార్, అదే ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నాను సార్. నేనైతే కంటిన్యూ చేస్తున్నాను, మా వైఫ్ అయితే సో తను కుదిరినప్పుడల్లా గుర్తుపెట్టుకొని అయితే చేస్తుంది సార్. సో ఇది త్రూఅవుట్ లైఫ్కి ఎఫెక్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను సార్, స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. మన కిడ్నీ మనమే తయారు చేసుకోవాలి సార్ ఊమ్లో ఉన్నప్పుడే. సో ఈ 9 monthsలో మనం ఏదైతే క్రియేట్ చేసుకుంటున్నామో మనం అది త్రూఅవుట్ లైఫ్కి బేబీకి డిజైన్ చేయటం అనేది మన ఊమ్లోనే జరుగుతుంది సార్. సో అది మనం బేబీ మా వైఫ్ కడుపులో ఉన్నప్పుడు మనం ఎలా ట్రీట్ చేస్తామో మన దగ్గరే ఉన్నాడు కాబట్టి మనం చెప్పినట్టు వింటాడు సార్. అలా ట్రైన్ చేసుకొని 9 months తర్వాత బయటకు వచ్చిన తర్వాత, బయటకు వెళ్ళిన తర్వాత ఇండివిజువల్గా అయినా కానీ అది వాళ్ళకి ఇచ్చేసాం మనం. సో అలా ట్రైన్ చేసుకోవాలి సార్ ఈ 9 months మాత్రం. సో ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ దిస్ వన్. అంటే యాక్చువల్గా జనరేషనల్ చేంజ్లో మనం ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే చిల్డ్రన్ పెరిగే కొద్దీ దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సో majority of the people are going for addiction to digital media. Yes sir. అందువల్ల వాళ్ళ అటెన్షన్ స్పాన్ కూడా కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోతాం. సో దట్ ఈస్ ఎఫెక్టింగ్ దేర్ కెరియర్స్ అండ్
ఫ్యూచర్ లైఫ్ ఆల్సో. ఎస్. సో అటువంటి అన్నీ మనం ఇప్పుడే ప్రివెంట్ చేయవచ్చు అనుకుంటున్నారా? 100% డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ సార్. నేను ప్రాక్టికల్గా నేను ఏదైనా తప్పు చేశానంటే సార్, నేను ఏదైనా మా బాబుకి నేను ఫోన్ ఇచ్చానని తర్వాత రియలైజ్ అయిన తర్వాత తిన్నప్పుడు ఫోన్ అడుగుతున్నాడు సార్. తినాలి అంటే నేను టీవీ చూస్తాను, నేను ఫోన్ తినేటప్పుడు టీవీ చూస్తాను అని చెప్పి అడిగాడు సార్ ఫస్ట్ ఆ టైంలో. సో అంటే టీవీ పెడితే తినాలి అని గుర్తుపెట్టుకున్నాడు. అంటే టీవీ అంటే తినాలి, అన్నం అంటే టీవీ గుర్తులేదు సార్. అన్నం పెడతాను అనగానే లంచ్ చేయమ్మా అంటే ఓహో లంచా, టీవీ ఆన్ చేయనా అన్న అని అడిగాడు. సో వీ రియలైజ్ సార్, సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే. అది షార్ట్ పీరియడ్ సార్, ఒక 6 months అంతే సార్, ఎక్కువ కూడా 3 months కోవిడ్ టైంలో 3 to 6 months. సో మేము థింకింగ్ నాలెడ్జ్ అనేది కూడా కొద్దిగా డిఫరెన్స్ చూసాను సార్. నేను ఎప్పుడైతే టీవీని గ్రాడ్యువల్గా తగ్గించేసాను సార్, ఇప్పుడు టీవీ నిల్ సార్, నథింగ్, జస్ట్ ఫర్ ½ an hour, 1 week ½ an hour, దట్స్ ఇట్ సార్. స్ట్రాంగ్లీ ఆయన చెప్తాడు, సాటర్డేనా నాన్న, ఓకే 8:30 to 9, దట్స్ ఇట్, తర్వాత గేమ్ అంటాడు. సో నేను కడుపులో ఉన్న దగ్గర నుంచి స్టోరీస్ ఏదైతే చెప్పాను సార్, ఇప్పటికీ ఈ రోజుకి కూడా కథ స్టోరీ అంటాడు సార్, అంతే. ఆ స్టోరీ చెప్పేటప్పుడు థింకింగ్ చేస్తున్నాడు సార్. థింకింగ్ ఆలోచించేటప్పుడు ఆయన మైండ్లో కొత్త అన్ని థింకింగ్ అనేది బిల్డ్ చేసుకుంటున్నాడు సార్. దానివల్ల ఆయన సొంతంగా క్రియేట్ చేసుకుంటాం వల్ల జ్ఞానం అనేది పెరుగుతుంది సార్. టీవీ ఏంటంటే రెడీమేడ్ సార్, థింకింగ్ అనేది ఏంటంటే కొత్త జనరేట్ చేస్తున్నాడు సార్. సో అది నేను గమనించాను సార్. టీవీ అనేది ఓన్లీ కన్సంప్షన్. ఎస్ సార్. ఇదేమవుతుందంటే సార్, మెంటలీగా ఫిజికల్గా వీక్ చేయడానికి ఫస్ట్ ఉంటుంది సార్ టీవీ అయితే. సో మనం ఎప్పుడైతే థింకింగ్ మైండ్ మీద మనం ఇచ్చామో, థింక్ చేసుకోవడానికి మనమే ఛాన్స్ ఇచ్చామో, స్టోరీస్ కారణంగా ఇష్టమైన స్టోరీస్ చెప్పుకుంటూ, మోటివేట్ స్టోరీస్ చెప్పుకుంటూ ఉన్నామో, సో అది ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంపాక్ట్ అవుతుంది సార్. స్కూల్లోకి వెళ్ళినా కానీ అది చెప్తున్నాడు స్టోరీస్. సో ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంటే నో ఇట్ ఈస్ బ్యాడ్ అని చెప్పడం స్టార్ట్ చేశాడు సార్. సో అది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్. అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. అలాగే సో ఎందుకంటే పేరెంట్ పరంగా నాకు తెలియకుండా తప్పు చేసింది ఇంకోసారి చేయకూడదనే మెథడ్లోనే నేను తెలుసుకున్నాను. సో ఏదైతే బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నానో ఆ వర్షన్ నేను చూద్దాం అనుకుంటున్నాను సార్. సో ఫర్ ద సెకండ్ బేబీ ఐ ఫుల్లీ ట్రైన్డ్ మై సెల్ఫ్. సో అది గైడ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. సో అందువల్ల ఏంటంటే మదర్ కానీ ఫాదర్ కానీ ఎక్కువ స్టోరీస్ చదివి ఉండాలి. బాండింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అని బిలీవ్ చేస్తాను సార్. మదర్ బాండింగ్తో పాటు ఫాదర్ బాండింగ్ కూడా, ఒకవేళ మదర్కి వర్కింగ్ ఉమెన్ అయితే ఫాదర్ బాండింగ్ యాజ్ ఎ ఫాదర్గా బాండింగ్ ఉంటే సో ఆ ఇంటెలిజెన్స్ అనేది డిఫరెంట్ అవుతుంది. సో కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది డిఫరెంట్గా పెరుగుతుంది అని నేను బిలీవ్ చేశాను సార్. సో చెప్పుకుంటాం, ఆ సిగ్గు ఆ షై అనేది అన్నీ కోవిడ్ టైంలో ఏదైతే ఫేస్ అయ్యాడో ఇప్పుడైతే మాత్రం అది లేదు సార్, చూశాను. సో పేరెంట్ పరంగా మనం ఏదైతే ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేస్తుంటే సో వాళ్ళు కూడా మోటివేషన్గా కాన్ఫిడెంట్గా ఫీల్ అవటం స్టార్ట్ అవుతున్నాడు సార్. సో అది వెరీ ఇంపార్టెంట్ సార్. మ్యాక్సిమం అవాయిడ్ ది ఫోన్. సో పేరెంట్తో ఎక్కువ కాంటాక్ట్లో ఉంటే సరిపోతుందని నేను. సో ఐ థింక్ మీ ఎక్స్పీరియన్స్ చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ టైమ్ ఆఫ్టర్ ది డెలివరీ ప్రాసెస్. అండ్ హోప్ మీరు చెప్పిన విషయాలు చాలా మంది చూసే వాళ్ళకి ఇట్ విల్ బి ఆఫ్ గుడ్ యూజ్ అని అనుకుంటున్నాను. డెఫినెట్లీ సార్, ఇట్ విల్ గెట్ మోర్ హెల్ప్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.